నమస్తే అందరికీ. మేమైతే ఇంకా సంక్రాంతి హాలిడేస్ అయితే వచ్చేసినాయి కదా. మేమైతే ఇంకా ట్రిప్స్కి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు స్టార్టింగ్ అయితే మేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా సంక్రాంతి హాలిడేస్ కాబట్టి చూడొచ్చు, వెహికల్స్ కూడా రోడ్స్ అయితే చాలా బిజీగా అయితే ఉన్నాయి. అలాగే ట్రాఫిక్ కూడా అలానే ఉంది. ఇంకా అక్కడక్కడ జామ్ కావడము, టోల్ గేట్స్ దగ్గర ఫుల్ ట్రాఫిక్. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మేమైతే రీచ్ అయిపోయామండి. ఇంకా శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. మేము ఇదే గెస్ట్ హౌస్లో అయితే రూమ్ తీసుకొని అయితే ఉన్నామండి. రూమ్ కూడా చాలా తక్కువ అయితే పడింది మాకు. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వీడియో అయితే నాట్ అలౌడ్ అండి. ఇంకా మొబైల్స్ కూడా ఏం తీసుకెళ్ళలేదు, బయటనే వదిలేసి అయితే వెళ్ళాం, కార్లోనే పెట్టేసి వెళ్ళినాము. సో టెంపుల్ అరౌండ్ బయట చూస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి, చాలా పెద్ద టెంపుల్. ఇంకా మేము ఇక్కడ అమ్మవారికి కంపల్సరీగా గోల్డెన్ అమ్మవారు అయితే ఉంటుంది. ఆ గోల్డ్ విగ్రహానికి మనము అభిషేకం కంపల్సరీ చేసుకోవాలండి. అరౌండ్ 70 కేజీస్ అయితే ఉంటుంది అమ్మవారు. ఇంకా మేము టికెట్ అయితే తీసుకొని అమ్మవారికి అభిషేకం అయితే చేసుకున్నాము. చాలా చక్కగా అనిపించింది. కాకపోతే వీడియో అయితే నాట్ అలౌడ్ అండి. సో నేనైతే ఈ విధంగా బయట ప్రాంగణం మొత్తం అయితే ఈ విధంగా అయితే నేను వీడియో తీసి అయితే పెట్టుకున్నాను. సో అందరికీ షేర్ చేస్తే ఈ విధంగా వెళ్తారు అని అయితే నేనైతే పెట్టుకున్నాను ఈ వీడియో. ఇంకా క్రౌడ్ కూడా అయితే చాలా ఉందండి ఆ రోజు. ఇంకా హాలిడేస్ కాబట్టి ఏమో ప్రతి టెంపుల్స్లో అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది అండి. ఇంకా మాకు ఇక్కడ పూజ చేసుకున్నాక మాకు అమ్మవారి పైన అభిషేకం చేసింది అమ్మవారి ఫోటో ఒకటి, చేతికి కట్టుకోవడానికి కంకణము, ఇలా ఈ విధంగా ఒక బ్యాగ్ అయితే ఇచ్చారండి. మేము 3 మెంబర్స్ని తీసుకున్నాం, 3 బ్యాగ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మేమైతే మీల్స్ తీసుకున్నాము. ఈ మీల్స్లో అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉందండి కాన్సెప్ట్ వీళ్ళది. పొంగల్ వెరైటీస్ అనమాట ఇవన్నీ. అరౌండ్ 220 ఏమో పడింది మీల్ మాకు. చాలా చీప్గా అయితే పడింది. అసలు టేస్ట్ అయితే చెప్పలేము. ఇదైతే మీల్ మేకర్తో చేశారంట ఫిష్. సేమ్ ఫిష్ లాగా అయితే ఉందండి. ఇంకా ఇది మటన్ బిర్యానీ టైపు, సేమ్ మటన్ బిర్యానీ లాగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.